ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైట్ ఏదో జరిగిపోయింది అని ఈయన బలంగా నమ్ముతున్నారు. మనీషా అలా నమ్మించింది. ముందు ఈయన ఆ ట్రాన్స్లో నుంచి బయటపడాలి. ఇప్పుడు వదిలి తర్వాత పట్టుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు, ఆలోచించాలి. దట్స్ వై ఐ నీడ్ సమ్ స్పేస్. ప్లీజ్ లక్ష్మి, లీవ్ మీ అలోన్. ఇక ఆలోచించడాలు లేవాంటి. నన్ను వైఫ్గా యాక్సెప్ట్ చేయడం తప్ప మిత్రకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడేం జరుగుతుంది మనీషా? ఏముందాంటీ, నైట్ జరిగిన విషయం ఇప్పుడప్పుడే మిత్ర అందరితో చెప్పడు. తప్పు జరిగిందని మిత్ర బలంగా నమ్ముతున్నాడు కాబట్టి లక్ష్మి కూడా ఆ విషయం బయట పెట్టదు. మిత్ర చెప్పే వరకు నేను కూడా ఆ మ్యాటర్ బయట పెట్టను. నువ్వు చెప్పక, మిత్ర చెప్పక, లక్ష్మి చెప్పక, ఎవరు చెప్పకపోతే ఇంట్లో అందరికీ విషయం ఎలా తెలుస్తుంది? నేను మీకైతే జరిగిందంతా చెప్పేశాను కదా. అంటే నన్ను చెప్పమంటున్నావా? కరెక్టే. ఇంత పెద్ద విషయం చెప్పడానికి నాకు మాత్రమే అర్హత ఉంది. వెళ్ళి రచ్చ రచ్చ చేస్తాను చూడు. ఏంటమ్మా, ఏం చెప్పాడు మిత్ర? ఆ మనీషాని ఇంటికెందుకు తీసుకొచ్చాడు? అమెరికా వెళ్తానన్న మనీషా మళ్ళీ ఎందుకు వచ్చిందంట వదినా? చెప్పక్క, అసలేం జరిగింది? ఎందుకమ్మా మౌనంగా ఉన్నావు? మిత్ర నీకు కూడా ఏం చెప్పలేదా? వాడు చెప్పకపోతే మనం చెప్పిద్దాం రా, పదండి. ఆగండి పెద్దమ్మా, ఆయన చెప్పారు. రాత్రి ఏం జరిగిందో మనీషా కూడా నాకు చెప్పింది. నువ్వు ఆగవే, నువ్వు చెప్పమ్మా. రాత్రి ఆయన ఫ్రెండ్స్ ఆట పట్టించాలని కూల్ డ్రింక్ లో మందు కలిపారట. అప్పుడు ఏం జరిగిందంటే, ఉండమ్మా దేవయాని. లక్ష్మి నువ్వు చెప్పమ్మా. డ్రింక్ చేసిన విషయం నాకు తెలిస్తే నేను బాధపడతానని ఆయన గెస్ట్ హౌస్ లో పడుకుని పోయారట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మామ్ నువ్వు ఆగు, వదిన చెప్తుంది కదా, నువ్వు చెప్పొదినా. అంతే జరిగింది. తెల్లారి లేచి ఆయన ఇంటికి వచ్చారు. డ్రింక్ చేసిన గిల్ట్ తోని పైకి వెళ్లి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అసలు విషయం చెప్పవేంటి లక్ష్మి? అదెందుకు దాచిపెడుతున్నావు? ఏ విషయం? ఇంకా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఆ విషయం తప్ప లక్ష్మి మిగతా అన్ని విషయాలు చెప్పేసింది. అదేంటో నేను చెప్తాను. మీరు ఆ విషయం చెప్పారంటే ఆ రోజు మీ తాళాల గుత్తి ఎలా మిస్ అయిందో, బీరువాలో హారం నగల కొట్లోకి ఎలా వెళ్ళిందో నేను చెప్పాల్సి వస్తుంది. ఏం జరిగిందో చెప్పవే, ఆత్రం ఆపుతలాగా చస్తున్నాను. ఏం లేదు వదినా, నేనేం చెప్పాలనుకున్నానో లక్ష్మి అదే చెప్పేసింది. లక్ష్మి అసలు విషయం ఏదో చెప్పలేదన్నావు కదా దేవయాని, ఆ విషయం ఏంటి? అసలు విషయం ఏం లేదు బావగారు. లక్ష్మి చెప్పిందే ఉన్న విషయం. ఈ మాత్రం దానికి ఎందుకు మా అంత ఎగ్జైట్ అయ్యా? లక్ష్మి నా గుట్టు విప్పుతుందని తెలియక
మీరెప్పుడు ఇంతే అత్తయ్య గారు, ఊరికే బిల్డప్ ఇస్తారు. అవునే ఆ మనీషా మళ్ళీ ఎందుకు వచ్చిందో చెప్పనే లేదు. దానికి ఇక్కడేం పని? అంటే ఈరోజు మా మ్యారేజ్ డే కదా పెద్దమ్మ, అందుకే తిరిగి వచ్చింది. ఆ, మీ మ్యారేజ్ డే అయ్యాక మనీషా వెళ్ళిపోతుందా లక్ష్మి? వెళ్ళిపోతుంది మావయ్య గారు. మరి మనీషా పరాయిది కాదు, ఇక్కడే ఉంటుందని అన్నయ్య చెప్పాడు కదా. అంటే మనీషా ఇంకా అమెరికా వెళ్ళదాకా ఇక్కడే ఉండిపోతుందా? లేదు, మనీషా తప్పకుండా వెళ్ళిపోతుంది. ఆయన ఏదో మూడ్లో ఉండి అలా అన్నారు. నిజం చెప్పవే, నువ్వు మా దగ్గర ఏమీ దాచడం లేదు కదా? లేదు పెద్దమ్మ, మీ దగ్గర ఏం దాస్తాను? అంతే కదా చిన్నత్తయ్య గారు, మనీషా వెళ్ళిపోతారనే కదా మీతో చెప్పింది. మీరొకళ్ళు ఉండండి, నేనే వెళ్ళి మనీషాతో మాట్లాడతాను. ఇదేంటి, లక్ష్మి నా చెంప మీద కొడుతుందనుకుంటే చప్పట్లు కొడుతోంది. ఏంటి లక్ష్మి క్లాప్స్ కొడుతున్నావు? నీ తెలివిని అప్రిషియేట్ చేస్తున్నాను మనీషా. మా ఆయన మంచితనాన్ని నీకంటే బాగా ఎవ్వరూ వాడుకోరేమో. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తే ఇప్పుడు నువ్వు ఆయన్ని మోసం చేస్తున్నావు. నువ్వు చాలా టాలెంటెడ్. నేను మిత్రని మోసం చేయడం ఏంటి? తనే నిన్న రాత్రి నాతో తప్పు చేశాడు. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి మనీషా. అబద్ధమేంటి? నైట్ మా మధ్య ఏం జరిగిందో మిత్ర నీతో చెప్పలేదా? మీ మధ్య ఏమీ జరగలేదు అని నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వు అక్కడున్నావా? చూసావా? నువ్వేమైనా ప్రత్యక్ష సాక్షివా? ఆయనతో కాపురం చేసిన భార్యని. ఒక భర్త గురించి భార్య కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? మగాణ్ణి కన్న తల్లి కన్నా వాణ్ణి కట్టుకున్న ఆడదానికే ఆ మగాడి గురించి ఎక్కువ తెలుస్తుంది. నువ్వు అలా భ్రమపడితే అది నీ ఇష్టం. ఏంటి నాది భ్రమ? ఒకప్పుడు జున్ను మిత్రగారి కొడుకు కాదు, కావాలంటే DNA టెస్ట్కి సిద్ధమా అన్నావు. సిద్ధమని నేను అన్నాను. ఇప్పుడు నువ్వు టెస్ట్కి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.